వంకాయ మసాలా కర్రీ చేస్తారు కదా, అలానే దీన్ని కూడా మసాలా కర్రీ చేద్దాం అనేసి అనుకో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ హారిక సత్య. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి రెసిపీ అయితే చేస్తున్నాను. ఏ రెసిపీ ఏంటంటే కాలీఫ్లవర్ మసాలా కర్రీ అనమాట. మొదలెడదామా? కావాల్సింది వచ్చేసి కాలీఫ్లవర్, ఆనియన్, టమాటో. ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ని మనం వాటర్లో కొంచెం వేడి వాటర్లో వేసేద్దాం. దానివల్ల ఏమైనా చిన్న చిన్న ఏమైనా పురుగులు కానీ ఇంకేదైనా ఉంటే చచ్చిపోతాయి. ఒక 5 minutes ఉంచేద్దాం. దీంట్లోకి సాల్ట్ వేసేసుకుందాం. టమాటోస్ని ఇలా చాప్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఇలా ఈ సైజు ఉంటే సరిపోతుంది అనమాట. మరీ చిన్నగా ఏం చేసుకోక్కర్లేదు, ఎందుకంటే దీన్ని మనం కొంచెం ఆయిల్లో దీన్ని మనం ప్యూరీ లాగా చేసుకుంటాం కాబట్టి ఈ సైజు ఉంటే సరిపోతుంది. మరి చిన్నగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పుడు అది ఇట్లా సేమ్ అలానే ఆనియన్ కూడా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఆనియన్స్ని కూడా మనం సేమ్ అలా టమాటోస్ని ఎలా చాప్ చేసుకున్నామో వాటిని కూడా ఇలానే చాప్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కళాయిలో వేసేసుకొని ఆయిల్ వేసి కొంచెం మగ్గనిస్తే సరిపోతుంది అనమాట. కళాయి పెట్టేసుకొని దీంట్లోకి మనం ఆనియన్స్ వేసేసుకోవాలి. అలానే టమాటోస్ కూడా వేసేసుకోవాలి. ఒక 5 minutes దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది. లైట్గా వేసుకుంటే చాలు. వేసుకుందాం. ఇలా అయితే కొంచెం సరిపోతుంది అనమాట. ఇంత మగ్గితే చాలు. ఇప్పుడు మిక్సీ చేసేసుకోవడమే. దీన్ని కొని పేస్ట్ చేసేసుకుందాం. గ్యాస్ మళ్ళీ ఇదే కళాయిలో మనం ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసేసుకొని మనం చేసేది మసాలా కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు మసాలాలన్నీ వేసుకుందాం. బిర్యానీ ఆకు వేసాను, దాల్చిన చెక్క, లవంగం, మిరియాలు, సోంపు, ఇలాచి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్, మంచిగా వీటిని బ్రౌన్ కలర్లోకి వచ్చినాక వేయించుకోవాలి ఆనియన్స్ని. మనం ఇప్పుడు దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. టొమాటో ఆనియన్ ప్యూరీని కూడా దీంట్లోకి వేసేసుకుంటున్నాం. కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసేసుకుంటే మొత్తం మిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు టర్మరిక్ పౌడర్, టేస్ట్ సరిపడా సాల్ట్, లైట్గానే వేస్తున్నా, ఆల్రెడీ కాలీఫ్లవర్లో వేసాను కాబట్టి. మిక్స్ చేసేసుకుందాం. కర్రీ అయితే అయిపోవడానికి వచ్చింది కాబట్టి దీంట్లోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 minutes అయితే మిక్స్ చేసేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే కనుక అడుగు పట్టేస్తుంది.
మీకు ఈ గ్రేవీ లాగా కావాలనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా వాటర్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. 5 మినిట్స్కి ఒకసారి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి, లేదా అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం. రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసిన తర్వాత అడుగు ఖచ్చితంగా మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం గ్రేవీ లాగా లేదు కాబట్టి మీరైతే వాటర్ యాడ్ చేసేసుకోండి. నాకు ఇలా ఉంటే బాగుంటుంది అనిపించింది, ఎందుకంటే చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. దీంట్లోకి ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసేసుకుంటాను. గరం మసాలా యాడ్ చేసుకుందాం. మీ దగ్గర కనుక గరం మసాలా కాకుండా చాట్ మసాలా, ధనియాల పౌడర్ లేదా జీలకర్ర పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసేసుకోండి. నా దగ్గర గరం మసాలా ఒకటే ఉంది, అందుకే నేను ఇదొకటి యాడ్ చేసేసుకున్నాను. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇదొకటి యాడ్ చేసుకున్నా. మొత్తం మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నేను కొంచెం స్వీట్ ఉండటానికి జాగ్రీ యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని కూడా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ వచ్చిన తర్వాత లెమన్ కూడా యాడ్ చేసేసుకుంటాను. ఇప్పుడు కొత్తిమీర, లెమన్ కూడా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లెమన్ యాడ్ చేసుకోండి, లేదంటే చేదెక్కుతుంది. ఇప్పుడైతే కర్రీ అయితే కంప్లీట్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కాలీఫ్లవర్ మసాలా కర్రీ ఫుల్ టేస్ట్ అయితే చేసేద్దాం. చాలా బాగుంది. ఇది కూడా రోటీ, చపాతీ, రైస్ కి చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, దాంట్లో లెమన్ యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.